నంద్యాల జిల్లాలో భారీ చోరీల గుట్టురట్టు, పాత నేరస్తుడు అరెస్ట్. వరుస దొంగతనాలతో ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ నంద్యాల జిల్లాలో బంగారు, వెండికి గురిచేస్తున్న ఒక అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ సునీల్ చోరన్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా గత కొంతకాలంగా తాళం వేసిన ఇల్లే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు పోలీసుల వలలో చిక్కాడు. నంద్యాల మండలం వైఎస్ఆర్ నగర్కు చెందిన షేక్ బాబావలి అనే యువకుడు జల్సాలకు అలవాటు పడి జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్నాడు. రికవరీ చేసిన సొత్తు 98 గ్రాముల బంగారం, 400 గ్రాముల వెండి మరియు 54,500 రూపాయల నగదు, మొత్తం విలువ సుమారు 15 లక్షల రూపాయలు. ఈరోజు నందమూరి నగర్ రోడ్ నాగులకట్ట జంక్షన్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నెంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్పై వస్తున్న బాబావలి పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన పోలీసులు అతడిని వెంబడించి పట్టుకోగా విచారణలో అసలు విషయాలు బయటపడ్డాయి.